శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గొల్లలపాడు గ్రామంలో ఆస్తి తగాదా విషయంలో తల్లి కూతుళ్లపై అదే గ్రామానికి చెందిన శిష్టు కృష్ణమూర్తి, అతని భార్య పావనితో పాటు కుమారుడు వంశీ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మెలియాపుట్టి మండలం గోకర్ణపురం గ్రామానికి చెందిన గుంట నీలమ్మతో పాటు ఆమె కుమార్తె కరుణకుమారికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన తల్లి కూతురులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆదివారం రాత్రి 9 గంటలకు మీడియా ముందు వాపోయారు. గుంట కరుణకుమారి, మాది గోకర్ణపురము, మెలియాపుట్టి మండలం అండి. మా అమ్మగారు గుంట నీలమ్మ అండి. మాకు వజ్రపుకొత్తూరు మండలము గొల్లలపాడు గ్రామంలో గత 20 సంవత్సరాలుగా మా తాతయ్య గారి ఆస్తి మా అమ్మగారికి మా మామయ్య గారు ఇవ్వడం జరిగింది. పెద్ద మనుషుల సమక్షంలో 20 సంవత్సరాల నుంచి కూడా మా అమ్మగారు గుంట నీలమ్మ సాగు చేస్తూ ఉన్నారు. నిన్న అనగా మేము విత్తనాలు వేయటానికి వెళ్ళాము. ఒక అతనికి పట్టుకొని సింగర్ హరికృష్ణ అనే అతనికి మాకు ఒక కొబ్బరి తోట, ఒక పొలము, ఒక ఇల్లు ప్లేస్ ఇచ్చారండి. ఇల్లు ప్లేస్లో మేము సైట్లో ఒక రేకులు సెట్ కట్టుకోవడం జరిగింది. కొబ్బరి తోట సాగులో ఉంది. పొలము మా సాగు హక్కులోనే ఉందండి. ప్రతి ఏటా మేము విత్తనాలు వేస్తున్నాము, ఉరికోత కోస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఒక అతనికి సింగర్ హరికృష్ణ అని అతనికి తీసుకువెళ్ళి విత్తనాలు వేస్తూ ఉండగా సిష్టి కృష్ణారావు వాళ్ళ అబ్బాయి సిష్టి వంశీ, వాళ్ళ ఆవిడ సిష్టి పావని అనే వాళ్ళు ముగ్గురు కర్రలు పట్టుకొని వచ్చి మాపై దాడి చేయడం జరిగింది. ముందుగా గుంట నీలమ్మ అనే మా అమ్మగారి పైన దాడి చేశారు. తల పగలగొట్టి, వేలు పగలగొట్టి, ఒళ్ళంతా కొట్టి, అడ్డుకున్న నన్ను కొట్టి, పక్క పొలంలో ఉన్న విత్తనాలు వేయడానికి వచ్చిన అతనికి కూడా కొట్టారండి. అలానే నా మొబైలు, నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఒక 20,000 తీసుకొని మా అమ్మ మెడలో ఉన్న తాడు, నల్లపూసలు కూడా తీసుకోవడం జరిగిందండి. పొలం డాక్యుమెంట్స్ నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటే వాటిని